ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో యువత గాంజా తీసుకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టినప్పటికీ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి గంజాయి సత్తుపల్లికి వేర్వేరు మార్గాల్లో రవాణా జరుగుతూనే ఉంది. విలాసాలకు అలవాటు పడిన కొందరు యువత గంజాయి పొట్లాలుగా వేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ గంజాయి మొత్తులనే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు యువకులు గంజాయి తీసుకుంటూ వీడియోలు చిత్రీకరించుకున్నారు. అయితే ఆ వీడియోలను వారి వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు లోకల్ గ్రూపులలో వైరల్గా మారాయి. ఇక ఆ వీడియో చూస్తే సత్తుపల్లిలో గంజాయి ప్రభావం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో యువత గంజాయి తీసుకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఇక పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టినప్పటికీ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి గంజాయి సత్తుపల్లికి వేర్వేరు మార్గాల్లో రవాణా జరుగుతూనే ఉంది. ఇక విలాసాలకు అలవాటు పడిన కొందరు యువత గంజాయి పొట్లాలుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప మరింత సమాచారం అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. కొందరు యువకులు గంజాయి తీసుకుంటూ వీడియోలు చిత్రీకరించుకున్నారు. అయితే ఆ వీడియోలను వారి వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు లోకల్ గ్రూపులలో వైరల్గా మారాయి. ఆ వీడియో చూస్తే సత్తుపల్లిలో గంజాయి ప్రభావం ఏ మేర ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో యువత గంజాయి సేవిస్తూ దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు ఇప్పటికే పకడ్బందీగా నిఘా పెట్టినప్పటికీ యువత వేరు మార్గాల్లో ఒడిశా, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి గంజాయి సత్తుపల్లికి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. విలాసాలతో అలవాటు పడినటువంటి కొంతమంది యువత గాంజాను పొట్లాలుగా, అంటే ఈ గంజా పొట్లం ఒక్కొక్కటి 300 నుండి 500 దాకా అమ్మి యువతనైతే నాశనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గంజాను సేవిస్తూ మత్తులో వేరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది యువకులు చూసుకోవచ్చు, గంజా సేవిస్తున్న వీడియోలు ఆ స్టేటస్ ద్వారా కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియోల ద్వారా వాట్సాప్ స్టేటస్ తో పెట్టుకొని దీంతో ఆ వీడియోలు లోకల్ గ్రూప్ లో కూడా వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఇటు ఒరిస్సా నుండి కూడా ఇటు భద్రాచలం మీదుగా ఇటు ఆంధ్రాకి అయితే తరలిస్తున్న పరిస్థితి. మెయిన్ గా ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలో పెలుబల్లి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అయినటువంటి అక్కడ ప్రధానంగా యువత అయితే గంజాయి మత్తులో జోగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి యువత ఒడిశా నుండి వచ్చినటువంటి గంజాయిని తీసుకొని వేల రూపాయలు ఖర్చు చేసి వాటిని సేవిస్తూ జీవితాలు నాశనం చేసుకుంటూ బారిన పడుతున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు పలుసార్లు హెచ్చరించినప్పటికీ దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున గంజాయి సేవిస్తూ యువత అయితే చెడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి గంజాయిని నిర్మూలించాలని కూడా చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రాంతంలో యువత అయితే ఎక్కువగా గంజాయి మత్తులో జోగుతున్న పరిస్థితి ఉంది. సిగరెట్ కావచ్చు, లిక్విడ్, ఇప్పుడు వీడియోలో కూడా చూసుకోవచ్చు, లిక్విడ్ ద్వారా యువత పీలుస్తూ పెడదారిన పడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఆ కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్న గంజాయి మత్తులో ఏం చేస్తున్నారని కూడా తెలియని పరిస్థితి. రోడ్ల మీద జోగుతూ ఇటు వాహనదారులను కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు కూడా కుటుంబాలకు కూడా సర్వనాశనం అవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు
అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు డ్రగ్స్ కావచ్చు గంజాయిని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ పెడదారున ఏదో రూపంలో గంజాయి అయితే రవాణా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చాక్లెట్ రూపంతో కావచ్చు, లిక్విడ్ రూపంలో కావచ్చు, పొడి ద్వారా కూడా ఈ గంజాయి ప్రవాదం అలవాటు పడుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వైశాలి ఇప్పటికైనా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా గంజాయికి అలవాటు పడి యువత అయితే చెడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి గంజాయిని నిర్మూలించాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.